గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ఈ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాము. జస్ట్ ఒక 2 లైన్స్ ఈయన గురించి చెప్పుకుందామమ్మా. రోజు ఒక ఫేమస్ పర్సనాలిటీ వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఓన్లీ క్లాస్ ఇట్లా బోరింగ్ గా కాకుండా కొంచెం ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం. ఇవాళ మనము పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం. పింగళి వెంకయ్య మీకు అందరికీ ఆల్రెడీ పింగళి వెంకయ్య ఎవరో తెలుసుండొచ్చు. మన నేషనల్ ఫ్లాగ్, మన జాతీయ జెండా రూపకర్త ఎవరంటే పింగళి వెంకయ్య. ఈయనే మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది, తయారు చేసింది. అసలు మనకు ఇండియాకి నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండాలి, ఆ ఫ్లాగ్ ఎలా ఉండాలి, ఇట్లా 3 కలర్స్ ఉండాలి, ఇట్లా అన్ని చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య. ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే 2nd ఆగస్ట్ 1876 లో పుట్టాడు. 2nd ఆగస్ట్ 1876 లో పుట్టాడమ్మా. ఎక్కడ పుట్టాడు అంటే మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర బట్ల పెనుమర్రు గ్రామంలో పుట్టాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర బట్ల పెనుమర్రు గ్రామంలో పుట్టాడు. ఈయన తండ్రి పేరు హనుమంతరాయుడు, తల్లి రత్నమ్మ. పింగళి వెంకయ్య వాళ్ళ తండ్రి పేరు హనుమంతరాయుడు, తల్లి రత్నమ్మ. ఈయన చిన్నప్పటి నుంచి ఈయన ఎడ్యుకేషన్ అంతా, స్కూల్ అంతా ఎక్కడ జరిగిందంటే మచిలీపట్నంలోనే హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ప్రైమరీ ప్రాథమిక విద్య అంతా చల్లపల్లిలో జరిగింది. తర్వాత మచిలీపట్నం హిందూ పాఠశాలలో జరిగింది. హిందూ స్కూల్ అంటే గవర్నమెంట్ కాలేజ్ లోనే జరిగిందమ్మా. ఈయన తర్వాత 19 ఇయర్స్ 19వ ఏట ఈయన వెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యాడు. దక్షిణాఫ్రికాలో 2వ బోయర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ టైంలో దక్షిణాఫ్రికాలో జరిగిన యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఆయన మహాత్మా గాంధీజీని కలిశారు. మహాత్మా గాంధీజీని కలిసిన తర్వాత నుంచి అప్పటి బట్టి ఆయన ఆలోచిస్తున్నాడు, మన ఇండియాకి ఒక జాతీయ జెండా అనేది ఉండాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, దాని గురించి ఆలోచించి దాని గురించి ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టి తర్వాత 1916లో ఆయన ఫైనలీ ఇండియాకి ఒక జాతీయ జెండాను ఏర్పాటు చేసి దాని గురించి ఒక బుక్ రాశాడమ్మా. భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. తర్వాత నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది 1916లోనే. ఆ 1916లో నేషనల్ కాంగ్రెస్ మీటింగ్, జాతీయ కాంగ్రెస్ సభ జరిగినప్పుడు మహాసమావేశంలో ఈ జాతీయ జెండాని ఎగరవేశారు. ఫస్ట్ లో జాతీయ జెండాలో మధ్యలో అశోక చక్రం ఉంటుంది కదమ్మా. ఆ అశోక చక్రం ప్లేస్ లో త్రివర్ణ జెండాలో రాట్నాన్ని, చట్ర అంటారు చూడండి, ఇట్లా రౌండ్ గా ఇట్లా వస్తుంది వీల్ లాగా, ఆ వీల్ ఉండేదమ్మా. ఆ వీల్ ని తీసేసి అశోక చక్రాన్ని పెట్టారు. ఎప్పుడు 1947లో. ఈ జాతీయ జెండా అనేది పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి అమ్మా. ఈ పింగళి వెంకయ్య గారు 2nd ఆగస్ట్ 1876 లో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టాడు. మచిలీపట్నంలో బట్ల పెనుమర్రు అనే గ్రామంలో పుట్టాడు. ఈయన తల్లిదండ్రి పేర్లు హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ. ఈయన స్కూలింగ్ అంతా మచిలీపట్నం హిందూ పాఠశాలలో జరిగింది. తర్వాత 19 ఇయర్స్ అప్పుడు దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా అమ్మ. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, పాల్గొనేటప్పుడు అతనికి గాంధీజీతో ఇది ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడ్డప్పటి బట్టి గాంధీజీ ఎలా మా దేశం కోసం పోరాడేవాడు కదా, దాని గురించి ఆలోచనలు అన్ని చేసేటప్పుడు దేశానికి కూడా ఒక జాతీయ జెండా అనేది ఉండాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఫైనల్లీ 1916లో దేశానికి ఒక జాతీయ జెండాని ఏర్పాటు చేసి భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రాశాడు. అదే 1916లో జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ మన ఇండియా జాతీయ జెండా అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ అవి జరిగేటప్పుడు అప్పుడు ఫస్ట్ జాతీయ జెండాని ఎగరవేశారు.
ఈ జాతీయ జెండా ఎక్కడ పుట్టిందయ్యా? ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టింది. ఈయన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాడే కదా! మచిలీపట్నం, మచిలీపట్నం అంటే ఆంధ్రానే. ఆంధ్రాలోనే పుట్టిందమ్మా. ఈ తర్వాత 1947, 1948లో 1947 జూలై 22న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారయ్యా అంటే, ఆల్రెడీ అప్పుడు జాతీయ జెండాలో చార్టా సింబల్ ఉంటుందమ్మా. అది ఎలా అంటే ఒక వీల్ సైకిల్ చక్రం ఉంటుంది చూడండి. వీల్ అట్లా ఉంటుంది. ఆ సింబల్ ఉండేది ఫస్ట్. దాన్ని తీసేసి అశోకుని ధర్మ చక్రాన్ని చిహ్నంగా పెట్టారక్కడ. అలా మన జాతీయ జెండా ఏర్పడింది. మీలో ఆల్రెడీ చాలా మందికి తెలుసు మన జాతీయ జెండాని, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్‌ని ఎవరు డిజైన్ చేశారు అంటే. కానీ ఆయన పేరు వరకే తెలుసు గానీ, ఆయన డీటెయిల్స్ మనకి తెలియవు గదా! ఇవాళ ఆయన డీటెయిల్స్ గూడా తెలుసుకుందాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక క్విజ్ కాంపిటీషన్‌లో గాని, ఏదైనా ఒక ప ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గాని మిమ్మల్ని అడిగారనుకోండి 'పింగళి వెంకయ్య ఎక్కడ పుట్టాడు' అని, మచిలీపట్నంలో పుట్టాడు. అంటే విచ్ డిస్ట్రిక్ట్ అని అడిగితే, ఏ ఊరు అంటే, ఏ ఊరని అడిగినా మీరు చెప్పగలరా? ఏ ఊరమ్మా? బట్లపెనుమర్రు. ఈయన పేరెంట్స్ ఎవరు? హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ. ఇంకా తర్వాత ఈయన ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈయన సౌత్ ఆఫ్రికాతో బోయర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఈయనకి గాంధీజీతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. తర్వాత నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేశారు. ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు డిజైన్ చేశారు? 1916లో డిజైన్ చేశారమ్మా. 1916. అప్పుడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్‌లో ఫస్ట్ టైమ్ దాన్ని ఎగరవేశారు. తర్వాత దాని మధ్యలో 1947లో దాని మధ్యలో ఉండే సింబల్‌ని అశోకుని ధర్మచక్రాన్నిగా పెట్టారు. అంతకు ముందు ఉన్న సింబల్‌ని తీసేసి 24 లైన్స్ ఉంటాయని బ్లూ కలర్ వీల్ ఉంటుంది కదా! ఆ బ్లూ కలర్ వీల్‌ని 1947లో పెట్టారమ్మా. అది ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకున్న ఫేమస్ పర్సనాలిటీ గురించి. ఎవరమ్మా? పింగళి వెంకయ్య. ఈయన ఎప్పుడు మరణించాడు అంటే 4th జులై 1963లో మరణించాడమ్మా. ఈయన ఎప్పుడు మరణించాడు? 4th జులై 1963లో మరణించాడు. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుందాం. ఒక చిన్న క్వెషన్ అమ్మా. మనం ఇప్పుడు యాక్టివిటీ చేద్దామా? క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ చేద్దామా? ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదు. నేను ఒక్కదాన్నే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మీరు ఐదర్ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని అయినా చెప్పండి, లేకుంటే చాట్ బాక్స్‌లో అయినా టైప్ చేయండి. ఇప్పుడు యాక్టివిటీ చేద్దామా? ఎండ్ ఆఫ్ ద క్లాస్ చేద్దామా? ఓకే. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామమ్మా. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాసెస్‌లో ఈ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఆల్రెడీ 2 క్లాసెస్ అనేది కంప్లీట్ అయింది దీని మీద. ఆ 2 సెషన్స్‌లో చెప్పిన టాపిక్ మీద ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. మీరందరూ మీ ఆన్సర్స్ చాట్ బాక్స్‌లో టైప్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే. కేజీబీవీ సత్తెనపల్లి. వెరీ గుడ్ అండి. యాక్టివిటీ చేద్దాము. ఈ యాక్టివిటీకి ఆన్సర్స్ అన్నీ మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేస్తూ ఉండండి. నేను మీ ఆన్సర్స్ వచ్చిన తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. కేజీబీవీ స్కూల్ రొంపిచర్ల. ఓకే అండి. యాక్టివిటీ ఇప్పుడే చేద్దాము. ఓకేనా? రెడీ కదా యాక్టివిటీ అట్టి అందరూ? ఓకే. మీరందరూ మీ ఆన్సర్స్ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్న టాపికే అమ్మ. దానివల్ల ఏంటి అంటే ఒక చిన్న రివిజన్ జరిగినట్టు జరుగుతుంది. రెడీ కదా అందరు యాక్టివిటీకి? ఓకే. When the exact words used by the speaker are reproduced, it is called direct speech, indirect speech, figures of speech. చూడండి అమ్మా, ముందు క్వశ్చన్ చదవంగానే అమ్మ 3 లైన్స్ ఉన్నది క్వశ్చన్ అని టెన్షన్ పడద్దు. ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చూడండి. వెన్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ యూస్డ్ బై ద స్పీకర్ ఆర్ రీప్రొడ్యూస్డ్.
స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి మాట్లాడిన అవే వర్డ్స్ ని కనుక రిపీట్ చేస్తే, అవే మాటల్ని రిపీట్ చేస్తే దాన్ని ఏమంటాము మనము? ఆప్షన్ ఏ డైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ బి ఇండైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ సి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఆల్రెడీ చెప్పానమ్మా. ఒక మనిషి మాట్లాడని మాటల్ని అవే మాటలు మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తే, అవే మాటలు మళ్ళీ చెప్తే దాన్ని ఏమంటాము? డైరెక్ట్ గా చెప్పడం అంటారా, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారా? చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. ఆప్షన్ ఏ డైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ బి ఇండైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ సి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. స్పీకర్ మాట్లాడిన అవే మాటల్ని కనుక మళ్ళీ చెప్పడం జరిగితే, అవే మాటలు సేమ్ వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే చెప్తే దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ బి ఇండైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ సి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. చెప్పాలి. డైరెక్ట్ అవే వర్డ్స్ దాన్ని ఏమంటాము? డైరెక్ట్ స్పీచ్. వెరీ గుడ్. When the meaning of the direct speech is conveyed in the reporter's words, it is called as the dash. Option A direct speech, option B indirect speech, option C parts of speech. చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకొని తర్వాత ఆన్సర్ రాయండి అమ్మా. మనకి డైరెక్ట్ తెలిసిన ఆప్షన్స్ ఏది ఉంటే అది పెట్టద్దు, సరేనా? వెన్ ద మీనింగ్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఈస్ కన్వేడ్ ఇన్ ద రిపోర్టర్స్ వర్డ్స్ అంటే డైరెక్ట్ గా మాట్లాడిన మాటలని రిపోర్టర్స్ అంటే చెప్పే వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని చెప్పేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, వెన్ ద మీనింగ్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఈస్ కన్వేడ్ ఇన్ ద రిపోర్టర్స్ వర్డ్స్ అంటే చెప్పే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళ మాటలని మార్చుకొని చెప్పేదాన్ని ఏమంటారు? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏమంటారమ్మా దాన్ని? డైరెక్ట్ స్పీచ్ అంటారా, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారా? చెప్పాలి. వెరీ గుడ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో చెప్పానమ్మా, మళ్ళీ ఒక్కసారి రివిజన్ మర్చిపోకుండా ఉంటారు. డైరెక్ట్ స్పీచ్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ ద. డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు ఎందులో పెట్టి రాస్తామమ్మా? డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్, బ్రాకెట్స్. డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు ఎందులో చూస్తాం మనం? ఫస్ట్ రాసే సెంటెన్స్ ఉంటుంది కదా డైరెక్ట్ స్పీచ్, అది ఎప్పుడు ఏ కామాస్ లో ఉంటుంది? ఇన్వర్టెడ్ కామాస్. డబుల్ ఇన్వర్టెడ్, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్, బ్రాకెట్స్ అమ్మా? చెప్పాలి. డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్, బ్రాకెట్స్ ఎందులో ఉంటుంది? సింగిల్ అయితే లేదు, ఎప్పుడు చూడలేదు, బ్రాకెట్స్ లో కూడా చూడలేదు. సో ఎందులో చూసాం మనం ఎక్కువ? డబుల్ ఇన్వర్టెడ్ కామాస్. వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ లో చెప్పానమ్మా, లాస్ట్ క్లాస్ లో రివిజన్ లో కూడా చెప్పాను. డైరెక్ట్ స్పీచ్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూజువల్లీ బై ఏ. ఇప్పుడు చూడండి, హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ లో రాస్తాం. అప్పుడు డైరెక్ట్ స్పీచ్ ని దేంతో సపరేట్ చేసామమ్మా? సెమీకోలనా, కామానా, కోలనా? డైరెక్ట్ స్పీచ్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూజువల్లీ బై ఏ సెమీకోలనా, కామానా, కోలనా అమ్మ? మనం రాసేటప్పుడు హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్ ని మిగిలిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కి మధ్యలో మనం ఏం యూజ్ చేసాము? సెమీకోలన్ యూజ్ చేసామా, కొమా యూజ్ చేసామా, కోలన్ యూజ్ చేసామా? చెప్పాలి. సెమీకోలన్, కోమా, కోలన్ ఏం యూజ్ చేసాము? వెరీ గుడ్, కోమా. నో ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ ఇన్. ఇన్వర్టెడ్ కామాస్ లేకుండా రాసే సెంటెన్స్ ఏంటి? డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా, కోలనా? కోలన్ అంటేనే ఒక సింబల్ అమ్మా. సో ఆప్షన్ సి ని మనం డిలీట్ చేసేసుకుందాం. సో ఇంకున్న 2 ఆప్షన్స్, ఈ 2 ఆప్షన్స్ లో ఎందులో మనం అసలు ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేయకుండా రాస్తాము? ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఏంటో తెలుసు కదమ్మా. ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేయకుండా రాసే సెంటెన్స్ ఏంటి? డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా? ఇవి రూల్స్ తెలుసుకోవాల్సిన అమ్మ. ఒకసారి మిస్టేక్ చేస్తాం మనం, అందుకే అడుగుతున్నాను. నో ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ ఇన్. ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేయకుండా ఉండేది ఏంటి? డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా?
చెప్పాలి. ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? ఆప్షన్ ఏ డైరెక్ట్ స్పీచ్, ఆప్షన్ బి ఇండైరెక్ట్ స్పీచ్. యువర్ క్వశ్చన్ ఇస్ నో ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ ఇన్. ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేయకుండా రాసే స్పీచ్ ఏమంటాం? ది డైరెక్ట్ స్పీచ్ ఆర్ ది ఇండైరెక్ట్ స్పీచ్? డైరెక్ట్ స్పీచ్ లో డైరెక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ ఎప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ లో రాస్తాము. సో ఇన్వర్టెడ్ కామర్స్ లేకుండా రాసేది ఏంటమ్మా? ఇండైరెక్ట్ స్పీచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ పార్టిసిపేషన్ అమ్మ, అట్లనే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇది కూడా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నా చూడండి. ఇన్ ది ఇండైరెక్ట్ స్పీచ్ కంజంక్షన్ డాష్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద రిపోర్టెడ్ స్పీచ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఒక కంజంక్షన్ మనం యూజ్ చేస్తామమ్మా. రిపోర్టెడ్ స్పీచ్ ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని కనెక్ట్ చేయడానికి మనం ఒక సెంటెన్స్ యూజ్ చేస్తాము. ఆ కంజంక్షన్ ఏంటి? వైఈటిఎట్, బియూటీ బాట్, ఆప్షన్ బి, ఆప్షన్ సి టిహెచ్ఏటి దట్. ఏది యూజ్ చేస్తాం ఇప్పుడు మనం చెప్పాలి. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి బట్, ఆప్షన్ సి దట్. ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం? ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఒక కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము? రిపోర్టెడ్ స్పీచ్ ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని కంబైన్ చేయడానికి మనము ఒక కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. ఏంటి ఆ కంజంక్షన్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వైఈటిఎట్, ఆప్షన్ బి బియూటీ బాట్, ఆప్షన్ సి దట్. చెప్పాలి. ఏంటి క్వశ్చన్? ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఒక కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. ఎందుకు? రిపోర్టెడ్ స్పీచ్ ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని కలపడానికి. ఆ కంజంక్షన్ ఏమిటి అని అడుగుతున్నారు. వైఈటిఎట్, బియూటీ బాట్, టిహెచ్ఏటి దట్. ఏంటమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. టిహెచ్ఏటి దట్. Tenses, personal pronouns, possessive adjectives, and adverbs denoting time and place dash when the direct speech is converted into indirect speech. ఒక సెంటెన్స్ ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు టెన్సెస్ మారుతాయా మారవా అమ్మా? చెప్పాను ఆల్రెడీ. ప్రెసెంట్ టెన్స్ ఏమవుతుంది? పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. పర్సనల్ ప్రొనౌన్స్ మారుతాయా? మారుతాయి. షీ వచ్చేటప్పటికి హర్ అవుతుంది, అది వచ్చేటప్పటికి యూ అవుతుంది. అట్లా ప్రొనౌన్స్ మారుతాయా మారవా అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో ఇప్పుడు చెప్పండి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు టెన్సెస్, పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్, adverbs denoting time and place. Time and place కూడా మారుతాయమ్మా, ఈ క్లాస్ లో చెప్తాను. Do not change, undergo change. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. Do not change, undergo change. Undergo a change. Very good. She said I need help with my work. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ ఏ స్పీచ్ లో ఉంది? డైరెక్ట్ స్పీచ్ లో ఉందా, డైరెక్ట్ స్పీచ్ లో ఉందా చెప్పాలి. She said I need help with my work. నా వర్క్ తో మీరు కొంచెం హెల్ప్ చేయాలి అంటున్నది. సో ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా చెప్పాలమ్మా. సో ఫస్ట్ అసలు డైరెక్ట్ స్పీచ్ లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్ లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. డైరెక్ట్ స్పీచ్ లో వచ్చేటప్పటికి సెంటెన్సెస్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటాయి. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఏమి ఉండవు. సో ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి అది ఏ సెంటెన్స్ అవుతుందమ్మా? వెరీ గుడ్, డైరెక్ట్ స్పీచ్. ఇది టైం తీసుకుంటుంది అని అనుకోవద్దమ్మా, ఎనలైజ్ చేసుకోండి. సో దట్ ఇప్పుడు ప్రాక్టీస్ లో అంటే మీరు ఎనలైజ్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రాక్టీస్ కంప్లీట్ అయ్యి మీరు రాసేటప్పుడు స్పీడ్ అనేది వస్తుంది. చూడండి. ఎలెక్స్ సెడ్ దట్ హిస్ పేరెంట్స్ వర్ జస్ట్ ఫైన్. ఎలెక్స్ సెడ్ దట్ హిస్ పేరెంట్స్ వర్ జస్ట్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా? ఆల్రెడీ ఇందాక చెప్పాను, డైరెక్ట్ స్పీచ్ అంటే ద వర్డ్స్ విల్ బి ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. సో ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా లేవా చూడండి. లేవు. సో లేవు కాబట్టి అది ఏం స్పీచ్? డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా చెప్పాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఇన్వర్టెడ్ కామాస్ ని కామాని రిమూవ్ చేయడానికి మన కంజంక్షన్ దట్ అనేది వాడతాము అని. ఎందులో వాడతామని చెప్పాను? డైరెక్ట్ స్పీచ్ లో వాడతామని చెప్పాను, ఇండైరెక్ట్ స్పీచ్ లో వాడతామని చెప్పానమ్మా.
చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్ లో దట్ ఉంటుందా, ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ ఉంటుందా? ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో అయితే దట్ ఉంది. సో మనం ఏమన్నా ఇన్వర్టెడ్ కామర్స్ లో లేదు అండ్ ప్లస్ దట్ ఉన్నది. సో అదేది ఇండైరెక్ట్ స్పీచ్. వెరీ గుడ్. The indirect speech cannot be converted into the direct speech. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్సెస్ ని డైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చెయ్యలేము అంటున్నారు. సో ఇప్పుడు అది ట్రూ ఆ ఫాల్సా? ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసిన సెంటెన్స్ ని డైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేయలేమమ్మా. వాళ్ళు చెయ్యలేము అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళతో అగ్రీ చేస్తారా చేయరా? మీరు కూడా చెయ్యలేము అనుకుంటే ఆప్షన్ ఏ చెప్పండి. చెయ్యొచ్చు మేడం, ఆల్రెడీ డైరెక్ట్ స్పీచ్ నే కదా ఇండైరెక్ట్ లో కన్వర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎందుకు కన్వర్ట్ చేయలేము? సో చెయ్యొచ్చా చేయలేము? దానికి ఆప్షన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. కెన్ వి కన్వర్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్? ఎస్. సో కానీ వీళ్ళు ఇక్కడ కన్వర్ట్ చేయలేము అంటున్నాం. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఫాల్స్. సి చూడండి అమ్మాయి, దీంట్లో చేసే తప్పున్నది. మనం కన్వర్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాం కాబట్టి ఇమీడియట్ గా ట్రూ పెడతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు చెయ్యలేము, కెనాట్, చెయ్యలేము అన్నారు. సో వాళ్ళు చెప్పింది కరెక్టా తప్పా అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి? తప్పు. సో మనం ఏమనాలి? ఫాల్స్ అని చెప్పాలి. ఓకేనా? ఒక్కసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాం అమ్మా. When the exact words used by the speaker or reproduced, direct speech. When the meaning of the direct speech is conveyed in the reporter's words, it is indirect speech. Directed speech is always in the inverted commas. Direct speech is separated from the rest of the sentence usually by a comma. No inverted commas are used in indirect speech. In the indirect speech, conjunction that is used to join the reported speech with the rest of the sentence. Tenses, personal pronouns, possessive adjectives, and adverbs denoting time and place undergo a change when the direct speech is changed into indirect speech. She said, I need help with my work. అదే సెంటెన్స్ అమ్మా డైరెక్ట్ స్పీచ్. అలెక్స్ సెడ్ దట్ హిస్ పేరెంట్స్ వర్ జస్ట్ ఫైన్. ఇండైరెక్ట్ స్పీచ్. ద ఇండైరెక్ట్ స్పీచ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. అది తప్పు. సో అది మన యాక్టివిటీ అమ్మా. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్ లో ఇంకొక టాపిక్ చెప్పుకుందామమ్మా. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ చెప్పుకుందాం. అందరు రెడీ కదా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి అమ్మా. 1 or 2 times ఇన్ ద సేమ్ క్లాస్ మనం రిపీట్ చేసుకుందాము. సో మనం చెప్పుకునే టాపిక్ వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటే చాలండి. ఏదో స్పీడ్ గా చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఓకేనా? సో లాస్ట్ క్లాస్ లో నేనేం చెప్పాను? సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ చేంజెస్ అని చెప్పాను. డైరెక్ట్ స్పీచ్ లో సబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయి అని చెప్పాను. దానికి టాబ్యులర్ ఫామ్ చెప్పాను. మళ్ళీ ఒక్కసారి టాబ్యులర్ ఫామ్ రిపీట్ చేయమంటారా? ఒక్కసారి టాబ్యులర్ ఫామ్ రాస్తాను చూడండి అమ్మా. దీన్ని బేస్ చేసుకొని ప్రతి ప్రోనౌన్ ఎలా చేంజ్ అవుతుందో నేను చెప్పానండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పర్సన్, డైరెక్ట్ స్పీచ్, మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి నేను టేబులర్ ఫామ్ మళ్ళీ రాస్తున్నానండి. ఒక 2 minutes. అది జస్ట్ రివిజనే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్,
థర్డ్ పర్సన్. దీని మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. I, we, you, he, she, it, they. మీకు గుర్తుంటే చెప్పండి అమ్మా. It is so small you can't understand. Okay, I'll write a big letters. I, we, you, he, she, it, they. Direct speech. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఇవైతే చేంజ్ అవ్వదు. సాటర్డే చెప్పారుగా మేడం. ఒక్కసారి రివిజన్ అండి, ఒక్కసారి దీని మీద ఒక 2 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ అడుగుతాను, తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను. హీ, షీ, ఇట్, దే. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ సాటర్డే క్లాస్ లో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ స్పీచ్ లో మీకు ఐ అనేది సబ్జెక్ట్ వస్తే మీరు అది ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ స్పీచ్ లో ఇఫ్ యు గెట్ ఐ, హౌ ఇట్ చేంజెస్ చెప్పాలి. ఫాస్ట్ గా చెప్తే మనం ఇవాళ టైం ప్లేస్ చేంజెస్ చూసుకుందాము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. డైరెక్ట్ స్పీచ్ లో ఐ వస్తే మీ కాదండి, మీగా మారదు, హీ, షీ, యూగా మారుతుంది. అదే వి వచ్చేటప్పటికి దేగా మారుతుంది. యు, ఐ, హీ, షీ, దే. ఇలా చేంజెస్ అనేవి జరుగుతాయండి. నేను ఇది ఆల్రెడీ సాటర్డే క్లాస్ లో చెప్పాను. ఒక్కసారి ఆ క్లాస్ రివిజన్ చేసుకోండి, చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటే ఎగ్జాంపుల్ తో అన్ని చెప్తాను, చూడండి. ఏదైనా అర్థం కాకపోతే ఇమీడియట్ గా అడగండి. ఆల్రెడీ సాటర్డే క్లాస్ లో చెప్పాను, ఎక్కువసేపు రిపీట్ చేయను. హీ సెడ్, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. అతను ఏం చెప్పాడమ్మా? ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పాడు. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పారు. అది మీరు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏమవుతుంది? హీ సెడ్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కామా ఉంటే అది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు మనం ఆల్రెడీ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్సెస్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తున్నాం కాబట్టి ఈ కామాని ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేసి
కంజంక్షన్ దట్ అనేది రాసాం. ఎవరు చెప్పారు? అతను చెప్పారు. సో అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్తాం కదా. సో ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది? హీ అవుతుంది. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుందమ్మా. హీ హ్యాడ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. అదే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది, రిపోర్టింగ్ సబ్జెక్ట్ అనేది షీ ఉంటే సేమ్ మనకి ఇక్కడ కూడా షీ వస్తుంది. సో ఇలా మారుతాయి. ఈ టాబ్యులర్ ఫామ్ గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఒక్కసారి చూడండి అమ్మా. ఐ అనేది డైరెక్ట్ స్పీచ్ లో వస్తే బేస్డ్ ఆన్ ద రిపోర్టింగ్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఇది మారుతున్నది. వి వచ్చినా కానీ రిపోర్టింగ్ మనకి సెంటెన్స్ లో ఇచ్చిన సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ సాటర్డే క్లాస్ లో చెప్పాను, ఒక్కసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో ఒక వర్డ్ వాల్ యాక్టివిటీ చేద్దాము ఈ దీని మీద. ఇప్పుడు మనము ఈ క్లాస్ లో ఏం చెప్పుకుందామంటే, ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామమ్మా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిదానంగా ఫస్ట్ టాపిక్ ని అనలైజ్ చేసుకుందాము, తర్వాత ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం మనం, ఓకేనా? Time and place changes in direct and indirect speech. ఇప్పుడు మనము టైమ్ ప్లేస్ చేంజెస్ గురించి మాట్లాడుకుందామమ్మా. సో ఫస్ట్ ఇక్కడ చెప్తాను ఏవి ఎలా మారుతాయి అనేది, తర్వాత సెంటెన్సెస్ ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము, ఓకేనా? ఇప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్ లో టుడే అని వచ్చింది అనుకోండమ్మా, వెన్ యూఆర్ రైటింగ్ ఇట్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అది ఎలా మారుతుంది అంటే దట్ డేగా మారుతుంది. ఇదిగోండి డిఎస్ అని పెట్టాను, డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. చెప్పేది వినండి, తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టాబ్యులర్ ఫామ్ నాతో పాటు మీరు కూడా నోట్ చేసేసుకోండి. టుడే వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ డేగా మారుతుంది. టు నైట్ changes into that night in indirect speech. Tomorrow changes into the next day or the following day. బోర్డు మీద కనిపించని వాళ్ళు నా ఓరల్ ఫాలో అవ్వండి అమ్మా. టుడే చేంజెస్ ఇంటూ దట్ డే, టు నైట్ చేంజెస్ ఇంటూ దట్ నైట్, టుమారో చేంజెస్ ఇంటూ ది నెక్స్ట్ డే ఆర్ ఫాలోయింగ్ డే. Yesterday changes into the previous day. The previous day or the day before. Now changes into then. Last week or month changes into the previous week.
ఆర్ మంత్. 2 minutes టైం ఇస్తానమ్మా. ఈ టేబులర్ ఫామ్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనము దీని మీద ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఓకేనా? ద ప్రీవియస్ వీక్ ఆర్ మంత్ అండి. ఇక్కడ కనిపించకపోతే ద ప్రీవియస్ వీక్ ఆర్ మంత్. ఇవి టైం చేంజెస్. ఇవి కనుక మీరు ఈ వర్డ్స్ టు నైట్, టుడే, టుమారో, ఎస్టర్డే, నౌ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఇలా ఈ వర్డ్స్ కంటే మీరు డైరెక్ట్ స్పీచ్ లో చూస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసేటప్పుడు that day, that night, the next day or the following day, the previous day or the day before, then the previous week or month అనేవి రాయాలి. సో ఇది రాసేసుకున్నారమ్మా ఈ టాబ్యులర్ ఫామ్ అందరూ? ఈ టేబుల్ నోట్ చేసుకున్నారా అండి? ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ని ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్ రాస్తున్నానమ్మా బోర్డు మీద అయితే. టేక్ అప్ బోర్డ్ మ్యామ్, వి కానాట్ సీ. లాస్ట్ లైన్ కనపడడం లేదు. ఒక్క నిమిషం ఇటు పక్కకి రాస్తానమ్మా. చూడండి, లాస్ట్ వీక్ ఆర్ మంత్, ఇది డైరెక్ట్ స్పీచ్ లో వచ్చినప్పుడు ది ప్రీవియస్ వీక్ ఆర్ ది ప్రీవియస్ మంత్ అవుతుందండి. లాస్ట్ లైన్ ఇదే అమ్మ రాసింది. లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ అనేది వస్తే మీకు డైరెక్ట్ స్పీచ్ లో, మీరు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాసేటప్పుడు ద ప్రీవియస్ వీక్ ఆర్ ది ప్రీవియస్ మంత్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిదానంగా ప్రాక్టీస్ చేసుకుందామమ్మా. నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకుందాము. ఓకేనా? హడావుడిగా పరిగెత్తి నేర్చుకొని ముందు నేర్చుకున్నది మర్చిపోవద్దు. నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం. చూడండి, ఈ టాబ్యులర్ ఫామ్ నోట్ చేసేసుకున్నారు కదండి? ఎస్. ఇంకొక 2 minutes టైం ఇమ్మంటారా? ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. He said, I am going to movie tonight. Yes. చూడండి, he said, I am going to movie tonight. అసలు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా అనేది ఫస్ట్ చూడాలి. దట్ ఈస్ రూల్ నెంబర్ 1. సో డైరెక్ట్ స్పీచ్ లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా అని చూడడానికి మనం చేయాల్సింది ఏంటి? మనకి తెలుసు, డైరెక్ట్ స్పీచ్ అంటే అతను ఏం చెప్పాడో అవే వర్డ్స్ ని రిపీట్ చేసేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. అవి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నదా లేదా? ఉన్నది. సో ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు మనం ఎందులో రాయాలి దాన్ని? ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. రాద్దాం పట్టండి. మనకి తెలిసిన రూల్ ఏంటమ్మా? ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్స్ సేమ్ అలానే రాయాలి. ఈ కామాని ఇన్వర్టెడ్ కామాని రిప్లేస్ చేస్తూ ఏం రాస్తాము? దట్ రాస్తాము. ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ ని చూడాలి. సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఐ అనేది ఉన్నది. ఎవరు చెప్పారు? అతను చెప్పాడు. ఏం చెప్పాడు? నేను సినిమాకి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చెప్తారు? వాడు సినిమాకి వెళ్తున్నారు అనో, అతను సినిమాకి వెళ్తున్నారు అనో చెప్తాను. సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంగా మారుతుంది? ఇక్కడ హీ అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం మారుతుందమ్మా? ఈ సబ్జెక్ట్ ఐ ఎలా మారుతున్నది? హీగా మారుతుంది. హీ సెడ్ దట్ హీ. ఇప్పుడు చెప్పండి, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, ప్రెసెంట్ టెన్స్ అనేది, సింపుల్ ప్రెసెంట్ అనేది ఎలా మారుతుంది? ఈ టెన్స్ చేంజెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ ఓరల్ గా చెప్తాను, గుర్తు పెట్టుకోండి.
సింపుల్ ప్రెజెంట్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాసేటప్పుడు మనము అది సింపుల్ పాస్ట్ అవుతుంది. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ ఉన్నదనుకోండి అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉన్నదనుకోండి అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. మీకు ఆల్రెడీ టెన్సెస్ క్లాసెస్ చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ V1 ప్లస్ ING. సో ఇప్పుడు ఇది ఉన్నది ఏ టెన్స్ అండి? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING. సో ఇప్పుడు ఇదేంటి? ప్రెసెంట్ కంటిన్యూస్. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుందని చెప్పానమ్మా? పాస్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వర్స్ ఆర్ వర్. వర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్లూరల్, మోర్ దాన్ వన్ ఉంటే యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నది ఏంటి? హీ అంటే ఒక్కటే. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? వర్స్. దట్ హీ వాజ్ గోయింగ్ టు మూవీ టు నైట్ అనేది ఎలా మారుతుంది? దట్ నైట్. అంటే ఇప్పుడు మనము వాడు ఇవాళ రాత్రి సినిమాకి వెళ్తున్నాడు అని మీకు చెప్పారు. మీరు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాడు ఆ రోజు రాత్రి సినిమాకి వెళ్తానని చెప్పాడు అనే చెప్తారు. ఆ రోజు, దట్ డే, దట్ నైట్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎలా మార్చానో అర్థమైందా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత సేమ్ ఇలాగే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. టెన్స్ కూడా చూసుకోవాలండి. రీనా సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే. సేమ్ ఇందాకలాగే చెప్పానమ్మా, కొంచెం ఎగ్జాంపుల్ చేంజ్ చేశాను. రీనా సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఆల్రెడీ ఇది డైరెక్ట్ స్పీచ్ అండి బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఇన్వర్టెడ్ కమాస్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. రీనా సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే. ఆన్సర్ చేయాలండి. రీనా సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే. Please change verb, madam. Reena said, I am traveling to. ఇది చూడండి, ఏ వర్బ్ అయినా ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం రాసేటప్పుడు మళ్ళీ అదే వర్బ్ రాస్తామండి. వర్బ్ చేంజ్ అనేది ఉండదు. వర్బ్ చేంజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్ ప్రెసెంట్ లో, సింపుల్ ప్రెసెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. గోయింగ్ అయినా ట్రావెలింగ్ అయినా ఏదైనా రాయండి. రీనా సెడ్ చెప్పండి. ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నాను చూడండి. రీనా సెడ్ ఐ ఆమ్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ టుడే. రీనా
సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి మనం ఏం రాయాలండి? దట్. రీనా సెడ్ దట్. ఇక్కడ రీనా అంటే అమ్మాయి కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్ ఏమవుతుంది? షీ వాస్ రీనా సెడ్ దట్ షీ వాస్ traveling to Hyderabad that day. టుడే ఎట్లా చేంజ్ అవుతుందని చెప్పానండి? దట్ డే. సింపుల్ అంతే. రీనా సెడ్ దట్ షీ వాస్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ దట్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కేజీబీవి బెల్లంకొండ, యూ హ్యావ్ డన్ గ్రేట్ అండి. రీనా సెడ్ దట్ షీ వాస్ గోయింగ్ టు హైదరాబాద్ దట్ డే ఆర్ షీ వాస్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ దట్ డే. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. The teacher said the children are studying now. The children are playing now. Playing, studying their అర్థం లేండి. The children are studying now. The teacher said the children are studying now. Reena said that. Okay. Next ఈ ఎగ్జాంపుల్ కూడా కన్వర్ట్ చేయండి అమ్మ. మీరు ప్రాక్టీస్ ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. రీనా సెడ్ దట్ షీ వాస్ గోయింగ్ టు హైదరాబాద్. టుడే రాయలేదండి. టుడే ఏమవుతుంది? దట్ డే అవుతుందని చెప్పాను, అది రాయలేదు మీరు. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ అది మర్చిపోయారండి. మిడ్లిన్ సెంటెన్స్ అయితే కరెక్ట్ గా మార్చారు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి. ద టీచర్ సెడ్ ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ నౌ. ఇక్కడే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిదానంగా ఆలోచించి మార్చండి. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ అనేది ఏమైనా అవుతుందా? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, మనం ఏ టెన్స్ లోకి మార్చాలి అనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ చెప్తున్నాను చూడండి, ట్రై చేయండి అమ్మా. ద టీచర్ సెడ్ ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ నౌ. చాలా ఈజీ అండి. మీకు టైప్ చేయడానికి టైం తీసుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి, నోట్ ఏ ప్రాబ్లం. అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. ద టీచర్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ని, ఎస్ వెరీ గుడ్, కేజీబీవి స్కూల్ రొంపిచర్ల. అంటే చిన్న మిస్టేక్ చేశారండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ మిస్టేక్ ఏంటో మీరే చూసుకోండి. ఓకేనా? ద టీచర్ సెడ్ కామాని ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేసి మనం ఏం రాయాలని చెప్పానమ్మా? దాట్. ఓకే, దాట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ, ప్రొనౌన్ ఏమి లేదమ్మా. ద చిల్డ్రన్ అన్నారు, మనం చెప్పేటప్పుడు కూడా చిల్డ్రన్, పిల్లలు అనే చెప్తాము. ఎస్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. ద టీచర్ సెడ్ దట్ ద చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ దెన్. వెరీ గుడ్. బ్లూ డ్రాయిడ్ టీవీ 1.0. ద టీచర్ సెడ్ దట్ ద చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ దెన్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అవునండి, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ లోకి మార్చాలి. సబ్జెక్ట్ చేంజ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఏ ప్రొనౌన్ లేదండి. అందుకని ద చిల్డ్రన్ ఆర్ ఏమవుతుంది? వర్ స్టడీయింగ్. నవ్ ఎలా మారుతుందని చెప్పానమ్మా? నవ్ అనేది దెన్ లాగా మారుతుంది. సో మేజర్ గా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడు ఎక్కువ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు మనకి టైం చేంజ్, ప్లేస్ చేంజ్ అనేది మర్చిపోతాము. స్పీడ్ లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, కానీ దానికి కూడా మార్క్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు ఆప్షన్స్ ఇస్తారు. ద టీచర్ సెడ్ దట్ ద చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ అని ఇస్తారు. ఓవర్లుక్ లో మనం ఈ ఆప్షన్ పెడతాం, టిహెచ్ఈఎన్ దెన్ అనేది మర్చిపోతాము. సో అది కూడా కన్సిడర్ చేయాలి.
ఇంకోటి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు టుడే, టునైట్, నౌ కంప్లీట్ చేసాము. He said, I bought a new car yesterday. దీనికి ఒక క్లూ నేను ఇస్తానండి, మీరు ట్రై చేయండి. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. టెన్సెస్ చేంజ్ అప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఈ టాపిక్. ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ని నాకు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేస్తే చూపించండి. He said, I bought a new car yesterday. He said, I bought a new car yesterday. దీన్ని నాకు ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసి చెప్పండి. ఇవాళ మనము ఓన్లీ టైం చేంజెస్ నేర్చుకుందాం. ప్లేస్ చేంజెస్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో బోత్ టైం చేంజెస్, ప్లేస్ చేంజెస్ రెండు కలిపి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. హీ సెడ్, ఐ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. నిన్న నేను కొత్త కార్ కొనుక్కున్నాను అని అతను చెప్పాడు. ఇప్పుడు మీరు దాన్ని కన్వర్ట్ చేసి చెప్పండి. హీ సెడ్, ఇక్కడ చూడండి అమ్మా, ఏసర్ IZ65A. హీ సెడ్ దట్ హీ బాట్ ఏ న్యూ కార్ ద ప్రీవియస్ డే. ఇక్కడ చూడండి, మీరు ఇది చేంజ్ చేయలేదండి, టెన్స్ చేంజ్ అనేది చేయలేదు. టెన్స్ చేంజ్ కూడా చెయ్యాలి. బ్లూ డ్రాయిడ్ టీవీ 1.0 మీరు కూడా చూడండి. హీ సెడ్ దట్ షీ బాట్ ఏ న్యూ కార్ ప్రీవియస్ డే. టైం చేంజ్ ఒక్కటే చేశారు కానీ టెన్స్ చేంజ్ అనేది చెయ్యలేదు. కేజీబీవి స్కూల్ రొంపిచర్ల మీరు కూడా అదే చేశారండి. హీ సెడ్ దట్ హీ బాట్ ఏ న్యూ కార్ ద ప్రీవియస్ డే. సబ్జెక్ట్ చేంజ్ చేశారు, టైం చేంజ్ చేశారు, బట్ ఇది చెయ్యలేదు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హీ సెడ్ దట్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేస్తూ దట్ రాసాము. ఇప్పుడు ఇందాక దాకా మనం ఏం చేసాము, సింపుల్ ప్రెసెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ రాసాము, ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ రాసాం కదా. అలానే ఇప్పుడు ఉన్నది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే అది ఏ టెన్స్ అండి? He said that, yes, APRS KMPL. Very good అండి, very good. He said that he had bought a new car the previous day. Very good అండి. కేజీబీవి స్కూల్ రొంపిచర్ల హీ బై ఏ న్యూ కార్. హీ బై ఏ న్యూ కార్ కాదండి, అది మళ్ళీ సింపుల్ ప్రెసెంట్ లోకి మారిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది సింపుల్ పాస్ట్ లో ఉన్నది. ఇది సింపుల్ పాస్ట్ లో ఉన్నది. సింపుల్ పాస్ట్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ bought a new car the previous day. ఇది అండి ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్ ఏదైనా రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఎస్టర్డే కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకొక టెన్స్ చేంజ్ కూడా ఈ క్లాస్ లో చెప్తాను, సో దట్ మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. టెన్స్ చేంజ్ చెప్తాను చూడండి, ప్రాక్టీస్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. మనకి ఉన్న టెన్సెస్ ఏంటండి, 3 టెన్సెస్ ఉన్నాయి. దాన్ని సబ్ డివిజన్ చేసుకున్నాము 12 గా. ఏమేంటివి అవి చూడండి. సింపుల్ టెన్స్ చేంజెస్. ఈ టెబ్యులర్ ఫామ్ కూడా రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో ఈ టెబ్యులర్ ఫామ్ ని చూస్తూ మనం ఎగ్జాంపుల్స్ మాత్రమే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సింపుల్ ప్రెసెంట్ చేంజెస్ ఇంటూ సింపుల్ పాస్ట్. సేమ్ అండి, ఇది డైరెక్ట్ స్పీచ్ లో, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో. ప్రెసెంట్ కంటిన్యూస్,
పాస్ట్ కంటిన్యూస్ రాసుకోండి మీరు కూడా. ఈ 10 టేబుల్స్ చూస్తూ మనం ప్రాక్టీస్, ప్లెంటీ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్, changes into past perfect. Present perfect continuous changes into past perfect continuous. రాసుకుంటున్నారా అండి అందరూ? నెక్స్ట్ సింపుల్ పాస్ట్ changes into past perfect. Past continuous changes into past perfect continuous. ఇక్కడి వరకు నోట్ చేసుకున్నారా అండి? నాకు మీరు ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయాలి, అప్పుడు రబ్ చేసి మిగిలినవి రాస్తాను. ఓకే, ఇవి టెన్స్ చేంజెస్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజ్ అవ్వవు, సేమ్ అలానే ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్ ఎలా మారుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకేనా? నోట్ చేసుకున్నారా అండి? నోట్ చేసుకోండి. ఐ గివ్ యూ ప్లెంటీ ఆఫ్ టైం. నిదానంగా నోట్ చేసుకోండి. ది టెన్స్ చేంజెస్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని తర్వాత ప్లేస్ చేంజెస్ ఎలా అవుతాయి అనేది కూడా చెప్పుకుందాం. దిస్ ఎలా మారుతుంది, హియర్ ఎలా మారుతుంది, దేర్ ఎలా మారుతుంది, అన్ని. నోట్ చేసుకున్నారా అండి? సింపుల్ ప్రెసెంట్ చేంజెస్ ఇంటూ సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా చేంజ్ అవుతుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్, ఎస్, నోట్ చేసుకున్నారమ్మా? ఓకే, ఈ టాబ్యులర్ ఫామ్ రద్దు చేస్తున్నాను, రాస్తాను. ఇటు పక్క చూడండి. Will changes into would, must changes to had to, can, could, may, might, shall, should. ఇవి కూడా నోట్ చేసుకోండమ్మా, ఇవి కూడా ఇట్లా మారుతాయి. ఓకేనా? హాయ్ మేడం. ఓకే, ఇవి కూడా నోట్ చేసుకోండి. టెన్స్ చేంజెస్ అనేవి ఎలా జరుగుతాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్స్ తో చూద్దాము. ఇఫ్ ఎట్ ఆల్ యూ గాట్ కుడ్, మైట్, షుడ్, ఇవి మూడు సేమ్ అలానే ఉంటాయండి. ఇవి ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో వస్తే కుడ్ గానే ఉంటుంది, మైట్ గానే ఉంటుంది, షుడ్ గానే ఉంటుంది. ఓకే, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ టేబ్యులర్ ఫామ్, ఇందాక చెప్పుకున్న టేబ్యులర్ ఫామ్, ఇంకొక టేబ్యులర్ ఫామ్ చెప్పుకుంటాం. మొత్తం అన్ని మూడింటిని చూసుకుంటూ మనము నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకేనా?
ఇప్పుడు మీరు మైక్స్ అన్‌మ్యూట్ చేసుకొని మీకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కేజీబీవీ సత్తెనపల్లి, ఏపీఎంఎస్ ములకల చెరువు. మీకేమైనా డౌట్స్ ఉంటే కేజీబీవీ స్కూల్ రొంపిచెర్ల. డౌట్స్ ఉంటే మైక్స్ అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? క్లాస్ అర్థమైందా? ఒక్కసారి మీరు మైక్స్ అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. బ్లూ డ్రాయిడ్, ఏపీఆర్ఎస్ తాడికొండ అడగండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏపీఆర్ఎస్, కేఎంపీఎల్, కేజీబీవీ సత్తెనపల్లి. ఓకే. అర్థమైందా అండి మీకు? మైక్స్ అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇమ్మీడియేట్‌గా రిపీట్ చేస్తాను. వి అండర్‌స్టూడ్ మ్యామ్. ఏసర్ IZ65. థాంక్ యూ అండి. ఏపీఆర్ఎస్, కేఎంపీఎల్ అర్థమైందా అండి మీకు? వినుకొండ, కేజీబీవీ. వి ఆల్ అండర్‌స్టాండ్ మ్యామ్. వి ఆల్ అండర్‌స్టాండ్ మ్యామ్. యెస్. థాంక్ యూ అండి. 9A జెడ్పీహెచ్ఎస్ నాదెండ్ల. కేజీబీవీ అచ్చంపేట్. ఓకే అండి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండి. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్. ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ. సూపర్ ఎక్స్‌ప్లెయిన్ మేడం. థాంక్ యూ అండి. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.